ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు మనకు ఆరాధనలో సాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, మనము ప్రభు పనిలో చేయబోయే ముందుకు మనము ఒకసారి మన జీవితాలను వర్క్ చేసుకొని ప్రభు బలలో చేయిద్దాము. దానికి సహాయకరంగా మొదటి యోహాను 2:17, 1 John 2:17. I repeat, 1 John 2:17. I read in Telugu. Others please follow in English. మొదటి యోహాను 2:17 చదువుతున్నాను. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో ఎటు చూసినా రకరకాల ఆకర్షణలు గతించిపోయేవి చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేను ఒక యూట్యూబ్లో చూశాను. వారి పరిస్థితి ఏంటంటే, ఒక సహోదరి ఉంది, తనకు భర్త లేడు. సో తన భర్త యొక్క తమ్ముని పిల్లలు స్థలం విషయంలో చిన్న గొడవ వచ్చింది. పొలం విషయంలో చిన్న గొడవ వచ్చింది. గట్టు, పొలానికి గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు కొంచెము తమ్ముని వాళ్ళ పిల్లలు వీళ్ళ గట్టులోకి వచ్చారు. వస్తే ఈ సహోదరి అన్నది, ఇది నా గట్టు, ప్లీజ్ దయచేసి మీరు అటు వెళ్ళండి అని చెప్పినప్పుడు గ్రామ పంచాయతీలో అందరు మాట్లాడిన తర్వాత కూడా చివరికి ఏమైందంటే సరే ఒప్పుకున్నాడు. కానీ కొన్ని దినం తర్వాత చూశాడనమాట, ఎటు పోతుంది, ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది అని చూసి ఒకరోజు సడన్ గా ఎవరు లేని సమయంలో వెళ్ళి కత్తితో నరికి, కత్తి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఏం చేశాడు? కత్తి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. సో ఇలాంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. అదంటే అన్యులు అలా చేస్తూ ఉంటారు, అలా జీవిస్తూ ఉంటారు. అది అన్యుల నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయలేం. మంచిని వారి నుంచి, దేవుని ఎరిగిన వారి నుంచి మనం మంచిని ఏ రీతిలో కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు? వారు సాతాను చేతిలో ఉన్నారు. ఈ లేఖన భాగంలో ముందు లేఖన భాగం చూసినట్టయితే, ఇవి చంపడము, ఒక వ్యక్తిని చంపడము, అది దేవుని నుంచి వచ్చేది కాదు, అది సాతాను నుంచి వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తికి అయితే ఆ విధంగా ఉన్నాడు. మరి మనకు విశ్వసింపబడిన మన పిల్లలకు ఏంటి ఆకర్షణలు గతించిపోయి ఏంటంటే మొబైల్స్, తర్వాత యవనస్తులకి కార్లు, బైక్లు, రైడింగ్స్, ఇవన్నీ వారిని ఆకర్షించేవిగా గతించిపోయి, అవన్నీ వాళ్ళకి ఎలా అనిపిస్తాయి అంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగించేదిగా ఉంటాయి. కానీ అవన్నీ ఒకరోజు గతించిపోతే అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు? అదే కావాలి అని మద్యం, సినిమాలు, సిగరెట్లు, ఇవన్నీ ఏం చేసి మనల్ని గతించిపోయి చేస్తాయి. మనల్ని నిత్యం నిలిచే విధంగా చేయవు అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు? అవే కావాలని వాటి వెంబడ పరిగెడతా ఉన్నారు. అయితే మరి ఇవన్నీ కూడా మనకు ఏం చెప్పిస్తున్నాయి అంటే, ఇవన్నీ మనకి శాశ్వతం కాదు అని తెలియపరుస్తున్నాయి కదా. మద్యం మన శాశ్వతం కాదు, స్థలము, మనం ఉన్న స్థలము శాశ్వతం కాదు. ఒక రోజున వీటన్నిటిని విడిచిపెట్టి మనమందరము ప్రభు సన్నిధికి వెళ్ళవలసిన వారం ఉన్నామని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనలో ఏదో ఒక చోట చిన్న, నేను ఎలా వదులుకోగలుగుతాను ఈ స్థలాన్ని, నేను ఎలా వదులుకోగలుగుతాను ప్రాంతాన్ని అని మనము కొట్లాడుతూ ఉంటాం. అయితే దేవుని చిత్తం ఏంటిది అని మనము ఆలోచన చేస్తున్నట్టయితే, మనుషులు యేసుక్రీస్తుని నందు నమ్మకమించి ఆయన ప్రభుగా, రక్షకుడిగా స్వీకరించి ఆయన సువార్తకు లోబడి, తర్వాత ఆయన ప్రేమను కనపరుస్తూ, ఆయన క్షమాపణను మనుషులకు కనపరుస్తూ, అంత మటుకే కాకుండా మనం ఈ లోకం ద్వారా ఇతరులు చూపించడమే దేవుని యొక్క చిత్తము. ఏంటిది? ఆయన సువార్తకు లోబడడం, ఆయన మాటలు వినాలి, ఆయన ప్రేమను కనపరచాలి, ఆయన క్షమాపణ ఇతరులు తెలియపరచాలి. ఇది దేవుని చిత్తమైనది. అయితే అంత మటుకు కాకుండా మనందరం శాశ్వతంగా ఉండాలని మన కోసము యేసు ప్రభు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ విషయాన్ని మనం అందరం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఇవి స్థలాలు, ఈ మొబైల్స్, ఈ గ్యాడ్జెట్స్, ఇవన్నీ మనం ఏం చేస్తుంటే ఆకర్షిస్తాయి. అవే లోకం అని మనకు చూపిస్తూ ఉంటాయి. అయితే అది కాదు, దేవుని బిడ్డలుగా అని చిత్తము అది కాదు. ఏంటిది? ఇది తెలిసి కూడా మనము దేవుని చిత్తం చేయకుండా ఏం చేస్తామంటే గతించిపోయే స్థలం కొరకు, ఈ లోకం కోసము ఈ ఆరాట పడుతూ ఉంటాం. ఏం చేస్తాం? ఇవన్నీ గతించిపోతే అని తెలుసు మనకు, కానీ దేవుని చిత్తాన్ని మర్చిపోయి వీటి కొరకు, స్థలాల కొరకు,
పొలాల కొరకు, తర్వాత వాటాల కొరకు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాటా వస్తుంది, పిల్లలు ఉంటే కదా, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉంటే ఆ పిల్లలు వాటా ఇస్తారు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని దాని వెంబడి పెంపర్లు ఆడుతూ ఉంటారు. ఇది కాదు, ఇది కాదు మన జీవితాల్లో విశ్వాసగా దేవుని చిత్తం ఇది కాదు. ఆ, ఇంకా చూసినట్టయితే మనము దానికోసం మనం ఏం చేస్తామంట, ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తామంట. గద్దించిపోయే దాని కొరకు ఏం చేస్తున్న ఈ రోజులలో, ఎంత దూరం అని చెప్పాను కదా, చంపడానికి కూడా వెనుక తీయనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాము. కాబట్టి మనము ఎటు వెళ్తున్నాము? ప్రభు నెరిగిన మనము, మన ఆలోచనలు, మనం దేని కొరకు పెంపెదలాడుతున్నాం, దేని కొరకు మనము పరిగెడతా ఉన్నాం అని మనము దేవుని ప్రభు బలు చేయబడక ముందుకు దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుని చిత్తం కాదని మనకు తెలిసింది. ఏదో ఒక రోజు గతించిపోయే స్థలము, ఇల్లు, పొలం కోసం పోరాడుతూ ఉంటే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, ఇవన్నీ కూడా మనం వాటిని విడిచిపెట్టి, లేదా దేవుడు భూమిని శిక్షించి దాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తాడు కదా. మనకు తెలుసు కదా, ఒకరోజు దేవుడు వస్తున్నాడు అనేది అన్నిటినీ శాశ్వతంగా లేకుండా చేస్తాడు అని తెలుసు. అయినా కానీ మనం ఏం చేస్తున్నాము, వాటి కొరకు పరిగెడతా ఉన్నాము. కానీ దేవుని కోసం నువ్వు వాటి విషయమై పట్టించుకోకుండా స్థలాన్ని ఎవరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే, ఎవరు అన్యాయంగా చేస్తూ దాన్ని నిన్ను దోచుకుంటా ఉంటే వదిలిపెట్టేయండి. లెట్ us లీవ్. దిస్ నాట్, ఇది శాశ్వతం కాదు. శాశ్వతం అనేది మనము ఆయన రాజ్యంలో ఆయనతో పాటు జీవించవలసిన వారం ఉన్నాం. అది ఇంత మటుకు కాకుండా, ఒకవేళ నువ్వు ఆ స్థలంలో, దేవుడు నీకు ఇచ్చిన స్థలంలో, ఆ స్థలాల్లో నువ్వు ఏదైతే దేవుడికి చేయాలని తలంచున్నాడో ఆ స్థలాన్ని నువ్వు ఆయన కొరకు కడుతూ, మరి నువ్వు ఇచ్చిన స్థలంలో, దేవునికి ఇచ్చిన స్థలంలో ఒక మందిరాన్ని కట్టాలనో లేదా ఇల్లు కట్టుకొని అక్కడ సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో. కొంత స్థలము వదిలిపెడితే నీ సాక్ష్యం ద్వారా ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చే, ఆయనకు సువార్త చెప్పే గొప్ప అవకాశం వస్తుందేమో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచింది కేవలము ఈ లోకాన్ని ప్రేమిస్తూ జీవించమంట కాదు, మనల్ని శాశ్వతంగా ఆయనతో ఉండడానికి పిలిచాడు. ఆయన ప్రేమను ఇతరులకు కనపరచడానికి పిలిచాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి పిలిచాడు. ఎలా ప్రకటిస్తామంటే మన జీవితాల ద్వారా. ఒకవేళ ఈరోజు నీ స్థలాన్ని అన్యాయంగా తీసుకొని, నీ స్థలాన్ని అతను అన్యాయంగా తీసుకొని ఉంటుంటే, నువ్వు లెట్ ఇట్ బి, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఒకవేళ ఈ రోజు నువ్వు దాని కొరకు పోరాడి ఒక రోజున ఆయనకు ఎవరైతే వ్యక్తి నీ స్థలాన్ని అన్యాయంగా తీసుకున్నాడో ఆ వ్యక్తి సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఏమని సువార్త చెప్తాం మనము? ఏమని చెప్తాము? కెన్ వి టెల్ దట్ గాడ్ లవ్స్ యూ, ఐ టు లవ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయంలో ఏ విధంగా నువ్వు బిహేవ్ చేశావు? దట్ ఇస్ నాట్ ట్రూ క్రిస్టియన్. నిజమైన విశ్వాసి కాదు. కాబట్టి మనము ఈ రోజున ఒకవేళ నువ్వు అన్యాయం చేసినా పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన స్థలంలో నా ఇంటిని కట్టుకొని అక్కడ నీకు మాదిరిగా ఉంటాను. ఒకవేళ నిన్ను ఎవరైనా అట్లా అన్యాయం చేస్తూ దేవుడు చేయవలసిన పనిని ఆటంకపరుస్తూ ఉంటే దయచేసి గమనించండి. ఏంటంటే గాడ్ ఇస్ దేర్. దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం చేస్తాడు. అయితే దేవుడు ఏదైతే పని నాకు ఇచ్చాడో ఆ పనిని కొనసాగిస్తూ ఉంటాను. దేవుడు వల్ల అనుకుని ఇస్తాడు. దేవుడు చేయాల్సిన పనిని మనము ఈ గజము, 2 గజాలు, 10 గజాలు, 100 గజాలు కాదు కానీ 10 గజాలు కొరకు దేవుడు ఏదైతే ఆ స్థలంలో, నీకు ఇచ్చిన స్థలంలో సువార్త ప్రకటించడానికి నీకు ఆ స్థలం ఇచ్చినాడు, దాన్ని బట్టి కట్టకుండా ఆలస్యం చేస్తూ ఉంటే ఏమవుతుంది? దేవుని సువార్త చెప్పే అవకాశం పోతుంది. దేవుని సువార్త చెప్పే అవకాశం పోతుంది. ఎంతుందో దాంట్లో కట్టుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, కోర్టులకు వెళ్ళకండి. సమయము, డబ్బు అన్ని వృధానే. ఈ లోపల దేవుడు వచ్చేస్తే పరిస్థితి ఏంటిది? దేవుడు చేయాలనుకున్న ఆ పని నువ్వు చేయకుండా ఏమంటావు? మనం అడ్డుగా నిలబడ్డాం. దేవుని పనిని కొనసాగించాలంటే ఈ గతించిపోయే వాటి మీద మనం మనసు పెట్టుకోకుండా నిరంతరం నిలిచే అనేకులకు సాక్షులుగా
ఉండే అనేక సువార్త ప్రకటించే వారిగా దేవుడిచ్చే గొప్ప అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి ఈ లోకంలోని వాటిని మనము ప్రేమించకుండా శాశ్వతమైన ఆ దేవుని ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ మనము శాశ్వతంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన పిలుపుకు మనము విధేయత చూపుతూ ఆయన కొరకు జీవిద్దాం. ఒకవేళ ఈ రోజు నువ్వు నేను ఏదైనా ఈ విషయంలో అడ్డుగా ఉన్నామేమో, కోర్టు కేసులు వేసి మనము దేవుని పని జరిగించకుండా మనల్ని మనమే ఆపుకుంటున్నామేమో, దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే విడిచిపెట్టండి, దేవునికి వదిలిపెట్టండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అనేకులకు నువ్వు చేసే ఆ గొప్ప స్టెప్, ఆ 10 గజాలు నువ్వు వదులుకునే ఆ స్టెప్ అనేకులను ఆత్మీయతలో నడిపించే గొప్ప మార్గం అవుతుంది. గ్రేట్ ఆపర్చునిటీ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ టు సేవ్ మెనీ పీపుల్, టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు మెనీ పీపుల్ త్రూ యువర్ డెసిషన్ విచ్ యు ఆర్ టేకెన్. నువ్వేదైతే ఇది దేవుని చిత్తం కాదు అని, దేవుని చిత్తం ఏంటిది అని తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడినప్పుడైతే అనేకులకు సువార్త చెప్పే గొప్ప అవకాశం దేవుడు మనందరికి ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో మనలో ఎవరైనా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటే అప్పు చెప్దాం, ప్రభు పనిలో ముందుకు వెళ్దాం. ప్రభు మనల్ని నిరంతరం నిలవడానికే పిలిచాడు. దయచేసి ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు దగ్గర సరి చేసుకొని, ప్రభువా నన్ను క్షమించమని అడిగి మనం ముందుకు వెళ్దాము.